నమస్తే అండి. విజయ్ అధికారంలోకి రావడానికి ఎలాంటి హామీలు ఇచ్చాడు తెలుసా? బహుశా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి హామీలు పెట్టాలంటే రాజకీయ పరిణితి ప్లస్ ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండేటటువంటి రాజకీయ నాయకులు కూడా 1కి 100 సార్లు కాదు 1,00,000 సార్లు ఆలోచిస్తారనమాట. సో టీవీకే మేనిఫెస్టో ఫర్ ఉమెన్ కేవలం మహిళల కోసం అతను చాలా పెట్టినాడు. మిగిలినవి కేవలం మహిళల కోసం, ఉమెన్ కోసం పెట్టినటువంటి ఒక 6 లేదా 7 హామీలు అయితే నేను ఇప్పుడు చెప్తాను. వీటి కోసం ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ అమ్మాల్సినటువంటి పరిస్థితి. డెవలప్మెంట్ ఏమీ లేకుండా వచ్చిన డబ్బును వచ్చినట్టు జనానికి పనిచేయడమే అంతే. డెవలప్మెంట్ అనేది ఏమొద్దు. రెండోది ఏంటంటే ఉన్న ఆస్తులు అమ్మేసి డబ్బులు పంచాలన్నమాట. 2,500 రూపాయలు పర్ మంత్ మహిళలకు ఇస్తానని చెప్పేసి ఇతను హామీ ఇచ్చినాడు. అలాగే 6 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తానన్నాడు. ఇక్కడ 3 సిలిండర్లు ఇవ్వడానికి వాస్తా ఉంది, 3 4 అక్కడ 6 సిలిండర్లు ఇస్తాడంట సంవత్సరానికి. అలాగే పెళ్లి చేసుకుంటా ఉంటే కనుక 8 గ్రాముల బంగారాన్ని ఇస్తాడంట ఈయన గారు. నెక్స్ట్ ఫ్రీ బస్సెస్, తమిళనాడు మొత్తం కూడా మహిళలందరికీ ఫ్రీ బస్, ఎలాంటి ఛార్జీలు తీసుకో. నెక్స్ట్ ఫ్రీ నాప్కిన్స్, మహిళలకు సంబంధించినటువంటి నాప్కిన్. నెక్స్ట్ సెపరేట్ డిపార్ట్మెంట్ అంట మహిళలకు సంబంధించి. గోల్డ్ రింగ్ ఫర్ న్యూ బోర్న్ బేబీస్, పుట్టినటువంటి బిడ్డలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఉంగరాలు చేయించిస్తాడట, అది కూడా బంగారపు ఉంగరాలు. కాబట్టి ఇంకా మిగిలిన చాలా ఉన్నాయి అనమాట. ఇవి కేవలం ఉమెన్ కోసం ఇచ్చిన కొన్ని హామీలు మాత్రమే. ఈ వీటిని చేయడానికే తమిళనాడుని సగం అమ్మాల్సి ఉంటుంది. మరి ఏం చేస్తాడో చూడాలి.